వైసీపీ ప్రజాప్రతినిధుల అశ్లీల చేష్టలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఈసారి ఎమ్మెల్సీ అనంతబాబు వంతు వచ్చింది. ఓ మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతూ అనంతబాబు అశ్లీలంగా ప్రవర్తించారని చెబుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. గతంలో ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ విషయంలో వెలుగులోకి వచ్చిన విధంగానే తాజా వీడియో ఉండటంతో ఒక్కసారిగా గగ్గోలు మొదలైంది. ఈ వీడియోపై ఎమ్మెల్సీ అనంతబాబు కూడా స్పందించారు. ఈ వీడియోలో ఉన్నది తాను కాదని మార్ఫింగ్ చేశారనేది అనంతబాబు వాదన. ఇంతకీ అనంతబాబు ఎవరితో మాట్లాడారు, ఆ మహిళ ఎవరన్నది తెలియకపోయినా వైసీపీ ఎమ్మెల్సీ కావడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. అనంతబాబుపై ఇప్పటికే అనేక కేసులున్నాయి. దళిత డ్రైవర్ను హత్య చేసి డోర్ డెలివరీ చేశారనే ఆరోపణలు అప్పట్లో పెను దుమారం రేపాయి. ఇప్పటికీ ఆ కేసు విచారణలో ఉంది. ఆ సమయంలోనే అనంతబాబు పేరు మారుమోగింది. వైసీపీ నుంచి అనంతబాబును సస్పెండ్ చేసిన పార్టీ నిర్వహించిన అన్ని కార్యక్రమాల్లోనూ కనిపించడం విమర్శలకు దారితీసింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి రంపచోడవరంలో చక్రం తిప్పాలని చూసిన కూటమి పోరు ముందు అనంతబాబు ఎత్తుగడలు ఫలించలేదు. కూటమి పెద్దల టార్గెట్ లో అనంతబాబు ఉన్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇంతలోనే ఈ వీడియో బయటకు రావడంతో ఎమ్మెల్సీ చిక్కులో పడినట్లనే ప్రచారం సాగుతుంది. తాజా వీడియో ఫేకో కాదని అనంతబాబు మరోసారి టాక్ ఆఫ్ ది ఏపీగా అయిపోయారు. గతంలో అతను చేసిన వ్యవహారాలు, ఇరుక్కున్న కేసులు, పొలిటికల్ అరాచకాలంటూ సాగిన ప్రచారం మళ్లీ చర్చల్లోకి వస్తుంది. డబ్బులు వసూలుకు పాల్పడేవారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని పొలిటికల్ సెటిల్మెంట్లు చేశారనేది ప్రత్యర్థి పార్టీల ఆరోపణ. వైసీపీ ప్రభుత్వం కొలువు తీరటానికి ముందు అనంతబాబు మీద అడ్డతీగల పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ ఉండేదని, వైసీపీ అధికారంలోకి వచ్చాక దాన్ని తీసేశారనే ఆరోపణలున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. అంటే కొద్ది రోజులుగా అశ్లీలత అంశాలతో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ కొంత ఇబ్బందికర వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే వరుస వివాదాలతో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పలువురు నేతల వ్యవహార శైలితో ఆ పార్టీకి భంగం కలుగుతున్నటువంటి ఆటంకాలు మనకు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు విజయసాయిరెడ్డితో పాటు అటు శ్రీకాకుళం ఇటు వ్యవహారం ఒకటి నడవడం జరిగింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ రంపచోడవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు ఒక అశ్లీలత వీడియో ఒకటి లీక్ కావడం జరిగింది. ప్రస్తుతం అది వైరల్ అవుతూ ఉంది. ఇదే క్రమంలో ప్రస్తుతం మరొకసారి అనంతబాబు ఈ అంశం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైలైట్ అవుతున్నారు. ఎందుకంటే గతంలోనే వివాదాస్పద నేతగా అనంతబాబుకు పేరుంది. ఎందుకంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకి వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి అనంతబాబు ఆ తర్వాత అనేక వరుస వివాదాలు, అంటే అవినీతి ఆరోపణలతో పాటు అంటే ఇంకా అక్రమ రంగురాళ్ల సరఫరా ఇలాంటివి చేస్తున్నారన్న ఆరోపణలు ప్రధానంగా వచ్చడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉన్నటువంటి అనంతబాబు మళ్ళీ ఒకసారి ఒక వైరల్ వీడియోతో వైరల్ కావడం జరిగింది. మన విజువల్స్ లో చూస్తే ఒక మహిళను అసభ్యపరంగా అంటే ఉన్నటువంటి వీడియో ఒకటి లీక్ అవడం జరిగింది. దీని మీద అనంతబాబు కూడా స్పందించడం జరిగింది. వైరల్ అవుతున్నటువంటి వీడియో తనకు సంబంధించింది కాదు, ఎవరో కావాలని ఉద్దేశపూర్వకంగా దాన్ని మార్పింగ్ వీడియో చేసి తన మీద బ్లాక్ మెయిలింగ్ కి తగబడుతున్నారు. 4 నెలల నుంచే తను బెదిరిస్తూ డబ్బులు అడుగుతున్నారు. దీని మీద అడ్డతీగల పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశానని చెప్పి అనంతబాబు స్పందించడం జరిగింది. అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కాదు అని చెప్పి ఆయన చెప్తున్నప్పుడు కూడా ఆ వీడియోలో ఉన్నటువంటి ముఖ కదలికలు కావచ్చు, లేదంటే గత ఫోటోలు, అంటే నెట్ లో ఉన్నటువంటి ఏవైతే మెడలో చైన్, చేతులకు ఉన్నటువంటి ఉంగరాలు, ఇవన్నీ కూడా ఈ ఫుటేజ్ లో కూడా కనిపిస్తున్నటువంటి సందర్భంలో ఈ వీడియో కూడా ఒరిజినలే అని చెప్పి పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇదే క్రమంలో మరొకసారి అనంత్ బాబు వ్యవహారం మీద దీని మీద పోలీసులు కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కానీ బాధితురాలు ఎవరనేది మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే వీడియోలో ఒక అనంత్ బాబు మాత్రమే కనిపిస్తున్నారు, కానీ బాధిత మహిళ ఎవరనేది కనిపించట్లేదు. పోలీసులు కూడా ఎక్కడ ఫిర్యాదు
ఫిర్యాదు చేసినటువంటి సందర్భం కనిపించట్లేదు. ప్రత్యర్థులకు అనంతబాబు ప్రస్తుతం ఎరగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఆయన చెప్తున్నటువంటి అంశాల ప్రకారం తన మీద హనీ ట్రాప్ చేశారు అనేది మరొకటి చెప్తూ ఉన్నటువంటి సందర్భం. గత కొంతకాలంగా మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీలో అంతకు ముందు ఒక మాజీ ఎంపీ కూడా గోరంట్ల మాధవ్ ఇదే విధంగా సోషల్ మీడియాలో వైరల్ కావడం, మీడియాలో కూడా కొంత ఆయన వివాదాస్పదంగా మారడం, తను కూడా తన వీడియోను మార్పింగ్ చేశారని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయదు. అదేవిధంగా అంబటి రాంబాబు అంశంలో కూడా సుకన్య ఆడియో వైరల్ అవడం, ఇలా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది నేతల వ్యవహార శైలి మీద కొంత సీఎం జగన్ అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టి పారించాల్సింది. ఎందుకంటే ఇప్పటికే పార్టీ అనేది గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి వ్యవహారాల వల్ల డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఓటమితో చాలా వరకు నష్టపోయినటువంటి వైసీపీ ఇలాంటి వ్యవహారాలతో పూర్తిగా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నాయకుల పట్ల అప్రమత్తత వహించాలి. ఇలాంటి నాయకులను సమర్థిస్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఓట్లు కాస్త చీలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద పార్టీ పరంగా కూడా చర్యలు ఉన్నటువంటి అవసరం ఉంది. మరొకవైపు ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంలో పోలీస్ శాఖ ఏం చేయబోతుంది అనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా పాత కేసులను కూడా తిరగదోడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఇదే క్రమంలో ఏం జరగబోతుంది. ఎందుకంటే వీడియో నాది కాదని అనంతబాబు చెప్తున్నారు. మరొక వైపు పాత కేసులను కూడా తిరగదోడతామనేది కూటమి నేతలు చెప్తున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అనంతబాబు ఎపిసోడ్ ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది చూడాల్సి ఉంది. వరలక్ష్మి. రైట్ గణేష్, థ్యాంక్ యూ.